మటను బగారా రైస్ తింటే మతిపోవాల్సిందే. హలో హాయ్ అందరికీ. మటన్ కూర బగారా రైస్ ఎవరికైనా ఒక్కసారి తినాలనిపిస్తే మన వీడియోలో చేసిన విధంగా అయితే చూసి చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుంది, అద్భుతంగా కూడా ఉంటుందండి. బగారా రైస్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మటన్ మీద మూత తీయంగానే వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. ఒక్కసారి చూడండి మటన్ ఎలాగ వచ్చింది. సో మన వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది బగారా రైస్ మటన్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ 7760 ఛానల్కి. సో ఈరోజు అయితే మా ఆవిడ బగారా అన్నం మటన్ కూర అయితే చేస్తుందండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో దానికి మనకి ఏం ఐటమ్స్ కావాలనేది ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి. బగారా రైస్ కోసం అయితే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ అండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ కేజీ రైస్ లేకైతే ఒక 2 ఎర్రగడ్డలు అయితే సరిపోతుంది. అంటే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి పక్కన. అలాగే పుదీనా, ఈ పుదీనా కానీ వేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి ఈ విధంగా కోసి పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే మనకి మసాలాలండి, కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు, పట్టా లవంగా, కస్తూరి మేతి, 2 యాలకలు. ఇక మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాము. ప్యాన్ వేడెక్కగానే అయితే మనం అయితే 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ బగారా రైస్లోకి వచ్చేసి నెయ్యిగా వేసుకుంటే బాగుంటుందండి. సో మాకు నెయ్యి అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సో దానికోసం మేమైతే నూనె అయితే వేసుకుంటున్నాము. సో మనం ఈ నూనె వేడెక్కగానే మసాలా దినుసులు అయితే వేసుకుందామండి. ఫస్ట్ అలాగే కోసి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసేస్తున్నాము. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే వచ్చేసి ఒక స్పూన్ బిర్యానీ మసాలా. ఈ మసాలాన్ని వేసుకొని ఒక్కసారి ఇలాగైతే కలుపుకుందాం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అండి. సో మనం ఏదైతే వాటర్ యాడ్ చేసుకుందాము. బాస్మతి రైస్కి వచ్చేసి 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి, ఎక్కువైతే వేసుకోకూడదు. సో మనం నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక మూత అయితే ఇలా పెట్టేద్దాము. సో నీళ్ళు బాగా వేడెక్కేదాకైతే. సో మనకి వాటర్ ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలండి. అలాగే 2-3 బిర్యానీ ఆకులు అయితే వేసుకుందామండి. వాటర్ వచ్చేసి బాగా బాయిల్ అయినాక రైస్ అయితే యాడ్ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే మనము రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేయండి రైస్ అయ్యేదాకా. సో సెంటర్లో మళ్ళీ మూత తీసి ఇలా మిక్స్ అయితే చేసుకోవద్దండి, ఎందుకంటే రైస్ బాగా రాదు అలా చేస్తే. ఓకేనండి, మనకి ఫైనల్గా అయితే బగారా రైస్ రెడీ అయిపోయింది. సో ఒకసారి మూత తీసేసి చూద్దాము ఎలా వచ్చింది అనేది. సో ఒకసారి కిందకి పైకి ఒకసారి ఇలా మిక్స్ చేయండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్. సో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా సింపుల్ అండి. ఈ విధంగా చూడండి, రైస్ కూడా చాలా పొల్లుగా అయితే వచ్చేసింది. సో బాస్మతి రైస్ బాగానే ఉంటుంది. వేరే రైస్ అన్నా కూడా సేమ్ ఇదే పద్ధతితో చేసుకోండి, బాగుంది రైస్ వచ్చేసి. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మటన్ కర్రీ కూడా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను, చూడండి. అలాగే మటన్ కూర అయితే రెడీ చేసుకుందామండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ మటన్ తెచ్చాము. సో దీన్ని ముందుగా శుభ్రంగా నీళ్ళలో వేసి కడుక్కొని పక్కన అయితే పెట్టుకుందాము. మనం ముందుగా మటన్ అయితే ఉడకబెట్టుకుందామండి, ఎందుకంటే కొంచెం ఉడకబెట్టి చేసుకుంటే మటన్ కొంచెం మెత్తగా బాగుంటుంది, మృదువుగా.
కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు ఇలా కలుపుకొని, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మనం ఉడికించుకుందాము కుక్కర్లో పెట్టుకొని. ఒకసారి ఒక 2-3 విజిల్ వచ్చేదాకా. సో మనకి కుక్కర్లో వేసి మటన్ వేసి ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి, బాగా మెత్తగా వస్తుంది. సో మనం ప్యాన్ ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసుకొని 3 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుందాము. మటన్కి ఆయిల్ ఉంటే బాగుంటుందండి, అందుకే మేము 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. మన ఈ ఫ్లేవర్ కోసం చెక్క, మొగ్గ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను తాలింపు గింజలు అయితే కూడా వేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ వేసుకొని సరిపోతుంది 1/2 kg మటన్ లేకొచ్చేసి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా మీడియంలో గ్యాస్ పెట్టేసి ఫ్రై చేసుకోండి, బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా కోసి అయితే వేసుకోండి. ఇవి కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోండి బాగా. ఇలా బాగా ఫ్రై అయితే అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకులు అయితే కూడా వేసుకుందాము. అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలు అయితే వేసుకున్నాము. ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు బాగా అయితే ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. అలా మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. అలాగే 1.5 స్పూను అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి. ఈ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి, మనకి పచ్చి వాసన అనేది రాకుండా. అలాగే ఉడకబెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకున్నామండి. మటన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి. అలాగే కారం వచ్చేసి 2 స్పూన్లు వేసుకుందాము. ఈ ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి. సో ఒకసారి మూత తీసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకొని మనం 1 గ్లాసు నీళ్ళు అయితే పోసుకుందామండి. 1 లేదా 2 గ్లాసులు యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు పులుసు కావాలంటే 2 గ్లాసులు యాడ్ చేసుకోండి, కొంచెం గట్టిగా కావాలంటే 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. మేమైతే ఈ మటన్లోకి మసాలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. అది అకస్మాత్ వీడియోలో పెట్టడం మర్చిపోయాను, మా వైఫ్ కూడా మర్చిపోయింది. ఏమి లేదండి, 1/2 kg మటన్ లెక్క వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, పట్టా లవంగ, కొంచెం గసగసాలు, ఇవన్నీ బాగా దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ కన్నా పట్టుకోండి మెత్తగా, లేదన్నా రోట్లో వేసైనా దంచుకోండి. మేమైతే ప్యాకెట్ మసాలా వాడలేదు, ఇలాగే వాడతాం మసాలా మేమైతే. మనకి కూర ఈ విధంగా వచ్చేదాకా అయితే పెట్టుకొని, సో ఇందులో మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి, అప్పుడే కూర మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మసాలా అయితే యాడ్ చేసుకుందాము. అలాగే లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. చూశారు కదండి, ఇంతేనండి, చాలా సింపుల్. బగారా అన్నము, మటను అంటే మనం ఏ విధమైన అంగుబాటు లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా మన వీడియోలో చూపించడం అయితే జరిగింది. సో ఇంకెందుకు మీరు ట్రై చేయండి.